హలో, మీకు నేను అవిసె గింజల పొడి చూపిస్తున్నానమ్మా. అవిసె గింజల కారం. ఇది వరకైతే అవిసె గింజలు నానబెట్టుకుని వాటర్ తాగండి. థైరాయిడ్కి మంచిది, బీపీకి మంచిది. కానీ ఒళ్ళుగా ఉన్నవాళ్ళు కూడా పొట్ట అవి లాగేస్తుంది అని చెప్పారు. కానీ అవి మామూలుగా గింజలు వాటర్లో నానబెట్టుకుని గింజలు పాడేస్తుంటే వేస్ట్ అయిపోతున్నాయి కదా. బాడీ మన గింజ అంతా మనకి వెళ్ళాలంటే, హెల్దీగా ఉండాలంటే ఇది మనం కారపొడిలా చేసుకుని తింటే బాగుంటుంది. అందుకు కాబట్టి ఇలా చేస్తున్నాను. చూడండి, థైరాయిడ్కి చాలా మంచిది ఇది. బీపీ కూడా కంట్రోల్ అవుతుంది. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవుతారు. చాలా మంచిది అన్నమాట. ఇది మనం తొలి ముద్దలో కొంచెం గానూనె వేసుకు తింటే, గానూనె ఇంటికి వేసుకోవాలంటే అది మనకి ఒళ్ళు ఆరుతుంది అన్నమాట. గాను నూనె ఇప్పుడు కూడా బాలింతలకి ఎందుకైతే పెడతారో ఒళ్ళు ఆరుతుందమ్మా. గాను నూనె 5-6 నెలల వరకు గాను నూనె మానరు అసలు. ఇప్పుడు తినేవాళ్ళు తింటారు గాను నూనె. కంపల్సరీ తినాలన్న వాళ్ళు కంపల్సరీ 6 నెలల వరకు గాను నూనె వాడతారు. గాను నూనె ఒళ్ళు ఆరుతుంది అనమాట. అందుకని ఇవన్నీ కూడా కొద్దిగా ఆయిల్ వేసుకుని వేయించి పెట్టుకోవాలి. అవిసె గింజలు అవిసె గింజలు, అలాగే ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కొంచెం మినపప్పు ఇలా దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఇందులోని పప్పే ఉంటుంది. ఇది మనం ఎందుకు వేసుకున్నాం కొంచెం, ఇది అంత కమ్మగా ఉండదు. ఇది కొంచెం కమ్మగా ఉండటం కోసం కొద్దిగా వేసుకోవాలి. అలాగే ఎల్లుల్లి అన్నిటికన్నా మనం హెల్త్కి చాలా మంచిది. దేనికైనా ఉప్పు, కొద్దిగా పసుపు. ఇవన్నీ ఇంకా చాలా సింపుల్ ప్రాసెస్. అన్నీ మనం వేయించుకు పెట్టుకుని ఉదుక్కుని పెట్టేసుకున్నామంటే అది ఒకసారి మనం పొడి చేసేసుకోవచ్చు అనమాట. అలాగే మిక్సీ గిన్నె వేసుకుందాం అన్నీ కూడా. ధనియాలు ఇవన్నీ ఒకసారి వేసేసుకుని ఆడేసుకోవచ్చు మనం. జీలకర్ర, మిర్చి కొద్ది ఒకసారి పట్టాక అప్పుడు మళ్ళీ ఇవి వేసుకుందాం. ఇలాగవుతుంది. ఇందులో మినపప్పు కూడా వేసేసాను. తర్వాత మనం గింజలు వేసుకోవాలి, అవిసె గింజలు. అలాగే వెల్లుల్లి, కొద్దిగా పసుపు, కళ్ళుప్పు, కొంచెం ఎండుమిర్చిలు వేసాను, కొంచెం ఇప్పుడు వేసుకోవాలి. ఇలా మళ్ళీ మిక్సీ పెట్టేసుకోవాలి. ఇలా పొడి అవుతుంది. మిక్సీకి ఎక్కువైందని పక్కన పెట్టాను కొంచెం. ఇలా రెడీ అయిందమ్మా. ఈ పొడి చాలా కమ్మగా ఉంటుంది. తొలి ముద్దలో మనం శొంఠి పొడి ఎలాగైతే వేసుకు తింటున్నామో అలాగే కొంచెం గాను నూనె వేసుకుని, నెయ్యి అయినా సరే వేసుకుని, నెయ్యి కన్నా గాను నూనె అయితేనే బాగుంటుంది. పప్పు నూనె ఇది ఊళ్ళో ఆరుతుంది కాబట్టి మనం దీన్ని ఇప్పుడు పొడిగా కాకుండా, కారపొడిలా కాకుండా మనం మెడిసిన్గా వాడతాం. ఇది ఇప్పుడు మనం కారపొడి కావాలంటే ఇంత ఇదిగా చేసుకుని ఇంకా చాలా ఉంటాయి. కానీ మనం అవిసె గింజల పొడి ఎందుకు చేసుకుంటున్నాం అంటే ఇది ఒక మెడిసిన్గా మనం ఉపయోగపడుతుందని చేసుకుంటున్నాం. అది కాబట్టి ఇలా చేసుకోండి. చాలా కమ్మగా ఉంది. నేను చూశాను, చాలా బాగుంది. ఇలా చేసుకోండి. ముందులో చెబుతూ నాకు గమ్మున రాకపోతే ఏమనుకోవద్దు. నేను అవిసె గింజలు 1/2 కిలో తీసుకున్నాను. దానికి ఉజ్జాయింపుగా 1 కప్పుడు ఎండుమిర్చి, 1/2 కప్పుడు ధనియాలు, 1/2 కప్పు జీలకర్ర, అలా కొద్దిగా మినపప్పు, ఎల్లు. చూశారు కదా. ఇలా చేసుకోండి అమ్మ, బాగుంటుంది. హెల్త్గా మంచిది. హెల్తీగా ఉండండి, ఆరోగ్యంగా ఉండండి.